పర్సు గుర్తుకే అనూరి అందరు వేరే అంటే పర్సు గుర్తుకే లేడీ పర్సు గుర్తుకే లేడీ పర్సు గుర్తు లేడీ పర్సు గుర్తుకే లేడీ పర్సు గుర్తుకే దేవనంద గారి నాయకత్వం దేవనంద గారి నాయకత్వం దేవనంద గారి నాయకత్వం లేడీ పర్సు గుర్తుకే ఓటేద్దాం 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 ఓటేద్దాం. మార్పాక గ్రామ ప్రజలందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను. అనుకున్న రోజు రానే వచ్చింది. ఈరోజే చివరి రోజు. సాయంత్రం 5 గంటల లోపు మన ప్రచారాన్ని ముగించాలి. సో ఈ చివరి రోజు నేను విస్తృతంగా మరియు నాతో ఉన్నటువంటి మొత్తం బృందం ప్రతి ఇంటింటికి పోవడం జరిగింది. సో వారి యొక్క స్పందన చూస్తే నిజంగా అనూహ్యం అనిపించింది. విజయం మాత్రం తథ్యం ఆయనకే ఉన్నదని చెప్పి నాకు పూర్తి విశ్వాసం మాత్రం ఉన్నది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఇంతకు ముందు నేను చేసినటువంటి ప్రచారంలో వారి యొక్క అకృత్యాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఏ రకంగా పోతుంది, ప్రజలు ఏ రకంగా వాటిని తిరస్కరించారని చెప్పి నేను ముందుకు వచ్చిన. ఈరోజు ఒకవేళ మీరు యొక్క నన్ను గెలిపించినట్లయితే నేనేం చేయబోతున్నానని చెప్పి నేను ముఖ్యంగా మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒకటి, నేను గమనించింది ఏంటంటే, ఊరి మీద వ్యవస్థ అనేది ముఖ్యంగా కొన్ని కొత్తగా అయినటువంటి ఇళ్లకు అసలు కరెంటు సౌకర్యం లేదు, ఎలక్ట్రికల్ పోల్ అసలుకే లేదు, రోడ్లు కూడా చాలా చిందరబిందరగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. సో వీటి మీద నేను ఖచ్చితంగా ఫోకస్ చేస్తాను. అలాగే కొంతమంది వారి యొక్క డిమాండ్ అని కాదు కానీ రిక్వెస్ట్ ఏంటంటే, మన యొక్క స్కూల్ ఏదైతే ఉన్నదో దాన్ని కార్పొరేట్ స్కూల్ ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి కొందరు అడగడం జరిగింది. తప్పకుండా మీ సహకారంతో మరియు గవర్నమెంట్ సహకారంతో వచ్చే ఫండ్స్ తోటి కంపల్సరీ మనం మన స్కూల్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదొకటి. ఇకపోతే కలిసివేసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు మనలో ఎవరైనా కానీ ఊరి మీద అనుకోని సంఘటన జరిగినప్పుడు వారి ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు పాపం పోవాలంటే రవాణా ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతున్నది. సో ఊరు పరంగా చిన్న సైజు మనం ఒక అంబులెన్స్ తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా దృష్టికి వచ్చింది. సో దీనికి ప్రజల మద్దతుతో సహా ఎన్ఆర్ఐలు కానీ మద్దతు ఇస్తే గవర్నమెంట్తో సహా ఒక మంచి అంబులెన్స్ తయారు చేసుకొని మనమే స్వచ్ఛంగా పాపం ఉన్నోళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి అంబులెన్స్ని కూడా నేను తీసుకొస్తానని చెప్పి ఈ ముఖంగా మీకు నేను మాటిస్తున్నాను. అదేవిధంగా చాలామందికి పింఛన్ల విషయంలో కావచ్చు, ఎందుకో ఏమో తెలియకనా కావాలని చెప్పి పాపం వాళ్ళ రోదన అనేది ఇక వర్ణించడానికి ఎందుకు తీసేసారో వాళ్ళకి అర్థం కాదు. సో కంపల్సరీ ఎంతమంది పింఛన్లు అయితే తీసేసారో వాటిగట్టు ప్రకారం నా యొక్క అభ్యర్థుల సహాయంతో వాళ్ళందరి పేరు నేను నోట్ చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు అర్హులైతే నేను కంపల్సరీ కొట్టాడి వాళ్ళ గురించి పింఛన్లు ఇప్పిస్తానని చెప్పి నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా పారిశుద్ధ్యం కూడా చాలా అధ్వానంగా తయారైంది. అంటే మనం ఏ గవర్నమెంట్ విమర్శించడం లేదు, కానీ మీరు చూసినట్టయితే రోడ్లన్నీ అందరూ మోరీలు కావచ్చు, ఏమన్నా దుర్వాసన గురి అవుతున్నాయి. సో ఎప్పటికైనా కానీ గ్రామంలో పారిశుద్ధ్యం అన్నది, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. దీని మీద కూడా చాలా దృష్టి పెడతాను నేను. ఇది కాకుండా కూడా స్కూళ్ళకు వెళ్ళే పిల్లల మీద కూడా ఒక దృష్టి వేసి ఉంచాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ కొంచెం గాడి తప్పినట్టు నాకు అనిపిస్తుంది మన ఊళ్ళల్లో. పాపం 7th క్లాసులకే 10th క్లాస్ లోపల పిల్లలకు కూడా గ్రూపులు అట వాళ్ళ గ్రూపులు తయారు చేసుకుని చదువు మీద దృష్టి పెట్టలేక జీవితాన్ని మొత్తం చిందరవందర చేసుకుంటున్నారు. సో దీని మీద కూడా నేను ఇన్స్పెక్షన్ లాగా ఒక టీంని తయారు చేసి పెడతాను అనుకుంటున్నా. అంతేకాకుండా ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే యువతకు ప్రశ్నించే లోపం చాలా తక్కువ అయిపోయింది. ఎవడేం పోతే ఎవడేం చూసుకుంటే మాకేంది, మాకు అడగాల్సిన అవసరం లేదంటే ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇది ఏ ఊరికి మంచిది కాదు. ఈ యొక్క ఊరు వ్యవస్థ కాదు, ఆల్మోస్ట్ మన తెలంగాణ లోపల వ్యవస్థ అనేది మొత్తం ఇలాగే తయారైపోతుంది. ఎవరు ప్రశ్నించేవాడు లేడు, ఎవరు అడిగేవాళ్ళు లేడు. దోపిడీదారులకు అడిగే హక్కు లేకుండానే చేస్తున్నారండి. వాళ్ళని మొత్తం భయపెట్టి బెదిరించి మాదే సాగాలి అనే రకంగా తయారైపోయారు. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఈ పార్టీల వాళ్ళందరికీ, దయచేసి ఒకసారి మీరు గమనించండి. కేవలం ఓట్ల గురించి రాజకీయాలు చేయకండి. మీరు నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క గత చరిత్ర ఏంటిది, మీరు నిలబెట్టి గెలిపించిన ప్రజలకు వాళ్ళు నిజంగా మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? ఒకవేళ చెడ్డ పనులు చేసినట్టే ఎందువరకు మీరు పార్టీని ప్రక్షాళన ఎందువరకు చేయకూడదు? ఆ వ్యక్తులను ఎందుకు తొలగించడం లేదు? వారి మీదనే మీ నమ్మకాన్ని ఉంచుకొని ప్రతిసారి వాళ్ళని ఎందుకు ఎలక్షన్లలో నిలబెడుతున్నారు? దయచేసి వాళ్ళు చేసే అరాచకం ఇంత అంత లేదు. ప్రజలల్లో వాళ్ళు మంచి చేస్తామని చెప్పి ఎలక్షన్లో ముందు చెప్తారు, ఒకసారి గెలిచిన తర్వాత మొత్తం అరాచకం సృష్టిస్తారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళు లంచాలు, సారీ టు సే బట్ ఇట్స్ ట్రూ, వాళ్ళు అడుగుతున్నారు. చిన్న చిన్న సమస్యలు అంటే ఏంటి, వాళ్ళకు ఏమైనా పింఛన్ పైసలు కావచ్చు, లేకపోతే ఏదైనా లావణ్ పట్టా కావచ్చు, ఇలాంటి భూములు వాళ్ళ సొంతం సమర్పించడం కానీ కాకుండా కానీ మాకు అయితే అని చెప్పి డబ్బులు తీసుకొని చేయించకపోవడం కావచ్చు. ఇంకో ఊరియా బస్సులు కూడా మొన్న కూడా ఒక చిన్న గొడవ జరిగింది. పాపం ఏళ్ళకి ఆమె చెప్పింది. ఒక రైతు అని కాదు కానీ అసలు ఆయనకు భూమే లేదు,
కాకపోతే ఆడు మనోడు అని చెప్పి ఆయనకు బస్తాలు ఇప్పించడం కావచ్చు, అయిన వారికి అర్హులకేమో ఇవ్వకపోవడం కావచ్చు, ఇలా హర్ట్ చేయడం ఎంతవరకు సంబంధించి మీరు ఒకసారి ఆలోచించండి. కనుక దీని మీద పర్యవేక్షణ లేకపోతే, పెద్ద నాయకులు వాళ్ళని ఒకవేళ గమనించకపోతే వాళ్ళు చేసిందే వేదం చెప్పిందే శాస్త్రం అన్నట్టు తయారైపోయింది పల్లెటూళ్ళు. దయచేసి ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే, సమస్యలు ఏమైనా ఉంటే మన దృష్టికి తీసుకురండి. ఇంకా నేను అన్నీ నోట్అవుట్ చేసుకుంటాను. ఖచ్చితంగా మనమే రాబోతున్నాం మన ఊళ్ళలో. ఖచ్చితంగా వీళ్ళందరినీ నిగ్గదీసి అడుగుదాం. వీళ్ళకున్న ధీమా ఏంటిదంటే మమ్మల్ని ఏమైనా అడిగేటోళ్ళు లేరు, మేము చేసింది చెప్పింది అందరు వింటారు. వీళ్ళకి తెలిసిందల్లా ఒకటి, ఎలక్షన్లకు ముందు రావడం, ఎలక్షన్ల మీద ఫండింగ్ చేయడం, దాని మీద ఎలా సంపాదించుకోవడం ప్లాన్లు వేయడం. మీరు చూసినట్టయితే మా మార్పాక యొక్క గ్రామం విస్తీర్ణత అటు చీర్లవంచ దాకా విస్తరించింది. ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే అక్కడ ఏ చెట్టు వదలలేరు, పుట్ట వదలలేరు, గుట్ట వదలలేరు. ప్రతిదీ దోపిడీ, ప్రతిదీ అమ్ముకోవడమే ఎక్కువ ధరలకు. ఎవరైనా అడిగిన వాళ్ళతో మళ్ళీ తొక్కి పెట్టడం. సో ఇదంతా అదొక్కటే కాదు, ఈవెన్ నా దృష్టికి తీసుకొచ్చింది మా చెర్ల మట్టి కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, లేకపోతే కుల సంఘాల విషయంలో కావచ్చు, లేకపోతే వెంచర్ల విషయంలో కావచ్చు, ప్రతి జాగల దోపిడీ. ఎందుకండి ఇలా చేస్తుంది? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి తింటే సరిపోదా? 5 కాదు, 10 కాదు, 15 కదా, 20-25 సంవత్సరాల నుంచి మీరే కదా అంత అధికారంలో ఉన్నది. ఈరోజు మీ కొరకు పాపం అమాయక ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి, వాళ్ళు ఎలాంటి ద్వేషాలు లేకుండా కానీ మీ కొరకు వాళ్ళు విడిపోయి కొట్లాడితే ఈరోజు జరుగుతుంది ఏంటి ఊరి మీద? ఇది ఎంతవరకు సమాచారం మీరు ఒకసారి చెప్పండి. ఎవరికైనా ధైర్యం ఉందా ముందుగా చెప్పడానికి? మీరు ఎందుకు కలిసిరు, ఎందుకు ఏం చేసుకుంటారని చెప్పి లేదు కదా. కనీసం ప్రజలన్నా పిచ్చోళ్ళని చెప్పి అమాయకులు చేసి ఇలా ఆడించకండి నేను వేడుకుంటున్నాను. నీతివంతమైన ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెల్లో నేర్పాల్సిన అవసరం చాలా ఉంది. దానికి దయచేసి నేను ముందుగా చెప్పినట్టు ఈ యొక్క వ్యవస్థ యొక్క మా ఊళ్ళోనే కాదు ప్రతి ఊళ్ళో ఇలాగే ఉంది. సో దయచేసి ఇలాంటి వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళను ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేయడం అంటే రాజకీయాలను వాళ్ళు తప్పియాలి. ఎలా తప్పిస్తాం? మన ఓటుకొని మనం తప్పించగలుగుతాం. మనం వాళ్ళతో నిలబెట్టుకుంటే మనం గెలవలేము. మనకు తెలుసు వాళ్ళు ఎంత రూడ్గా మాట్లాడతారు, ఎంత హార్ష్గా మాట్లాడతారు అని చెప్పి. అందుకే దయచేసి వీళ్ళకు సరైన గుణపాఠం నేర్పాలంటే మీ ఓటుతోనే చెప్పచ్చు. వీళ్ళు ఇచ్చేటువంటి మందుకో ముక్కకో సుక్కకో మీరు అలవాటు పడితే 3 రోజుల మంది మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తారు, మిమ్మల్ని మాయాజాలంలో తీస్తారు. ఇది మా మార్పాక విషయం కాదు, ప్రతి ఊరికి నేను చెప్తున్నా. దయచేసి ఒకవేళ మీరు వాళ్ళకిన దోసుకునే వ్యక్తులు దాచుకునే వ్యక్తులై మళ్ళీ ఎలక్షన్ల మీద ఫండింగ్ చేసి మీకు ఇవన్నీ ఆశ చూపుతారంటే అవి మీది హక్కు, మీకు తినే హక్కు ఉన్నది, తీసుకోండి, తాగండి. కానీ ఒక నీతివంతమైన ఒక మంచి యువకుని ఓటేసి గెలిపించండి. స్వరాజ్యం అంటే ఏంటిదో, మంచి పనులు అంటే ఏంటో ఆ వ్యక్తి ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రజల నుంచి వచ్చిన వ్యక్తికి మీద లూటేరా చేసిన వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది దయచేసి గమనించిందని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముందుగానే చెప్తే ఓ అని చెప్పి మళ్ళీ ఒక అపహరణ గురి చేస్తారు. కనుక మీరు నా పనితనం ఏందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. నాకు మాత్రం అర్థమైపోయింది. దయచేసి ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇళ్ళలో దయచేసి ఆడవాళ్ళకి ఉంటే సాయంత్రం కాగానే మగవాళ్ళందరూ టిక్ టాక్ తయారైపోతుంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఆల్రెడీ గ్రీటింగ్ కార్డు అందిందని చెప్పి, ఎక్కడ కూర్చునే పెడుతున్నారు, ఎక్కడ సిట్టింగ్ చేస్తారు అని చెప్పి. పర్వాలేదు, పొండి, తినండి, తీసుకోండి, అది మీ సొమ్ము. కానీ ఒక ఓటేసే ముందు విజ్ఞతతో ఆలోచించండి ఎలాంటి వ్యక్తికి మనం ఓటేస్తున్నామని చెప్పి. ఒక డ్రైవర్ మంచివాడు కాకపోతే తాగుబోతు అయినట్టయితే వాడు డ్రైవింగ్ నడిస్తే బస్సులో ఉన్న ప్రజలందరికీ ప్రమాదం. అలాగే ఒక మంచివాడు మాత్రం ఊరికైతే ఎంతో కొంత అభివృద్ధి మాత్రం తప్పకుండా జరుగుతుంది. కనుక ప్లీజ్ మన వర్గం మన కులం అని చెప్పి చూడకుండా ఒక మంచి వ్యక్తులను ఎన్నుకొని మన గ్రామానికి అభివృద్ధికి తోడ్పడని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా వల్ల మీ యొక్క ఆశీస్సుల వల్ల గెలిచినట్టయితే ఖచ్చితంగా ప్రతి వాడకు 10 మంది యువకులను చురకత్తులు లాంటి యువకులను తయారు చేస్తాను నేను. వాళ్ళకు అవసరమైన ఇన్ హౌస్ ట్రైనింగ్ కావచ్చు, అవుట్సోర్స్ ట్రైనింగ్ కావచ్చు ఇప్పించి వాళ్ళని ఒక వివేకవంతులుగా ప్రశ్నించవంతులుగా నేను తయారు చేస్తాను. రాబోయే రోజులలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే ఇంతమంది యువకులకు భయపడి వాళ్ళు నీతిమంతులు అయితేనే అడుగు పెట్టాలి తప్ప అవినీతి పనులు అయితే అడుగు రాకుండా చూస్తానని చెప్పి ఈ మొక్క మరోసారి మీకు చెప్తున్నాను. నాయకత్వం